శంషాబాద్ లో చిరుత ఫారెస్ట్ అధికారులకు చుక్కలు చూపిస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చెరబడిన చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బోన్ వరకు వచ్చి వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 5 బోన్లు 25 ట్రాప్ కెమెరాల ఏర్పాట్లు చేశారు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చిరుత కోసం స్పెషల్ టీమ్స్ 4 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తుంది. శంషాబాద్ లో చిరుత ఫారెస్ట్ అధికారులకు చుక్కలు చూపిస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చెరబడిన చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బోన్ వరకు వచ్చి వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 5 బోన్లు 25 ట్రాప్ కెమెరాల ఏర్పాటు చేశారు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చిరుత కోసం స్పెషల్ టీమ్స్ 4 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఫోన్ ఇన్ లో అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, చిరుతకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కలకలం రేపిన చిరుతకు సంబంధించి ఫారెస్ట్ అధికారులంతా కూడా తల మునుగలవుతున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులకు చిరుతపుల్లి చుక్కలు చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా చిరుతపుల్లి సంచారం అనేది ఒకవైపు భయాందోళన కలిగిస్తుంటే ఫారెస్ట్ అధికారులు చిరుతపుల్లి పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గత 4 రోజుల క్రితం చొరబడినటువంటి చిరుతపులిని బంధించడం కోసం ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే బోన్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ట్రాప్ కెమెరా ఏర్పాటు చేశారు. అయితే ఒకే ఏరియాలో సంచరిస్తుంది. దానికోసం ఇప్పటికే చిరుతను బంధించేందుకు ఒక 5 బోన్లతో పాటు 25 ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ట్రాప్ కెమెరాలతో ఇప్పటికే గతంలో కూడా ఏదైతే 3 రోజుల క్రితం కెమెరాల ఆధారంగా కూడా చిరుత అక్కడనే ప్రదర్శిస్తున్నట్టు అక్కడనే ఉన్నట్టుగా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అయితే మేకను ఎరగవేసి కూడా బోన్లోకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేక ఎరగవేసినా కూడా చిరుత అక్కడ దాకా వచ్చి కూడా బోన్లోకి రాకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. ఒకే ప్రాంతంలో సంచరిస్తున్నా కానీ చిరుతపుల్ని ఫారెస్ట్ అధికారులు అయితే పట్టుకోలేకపోతున్నారు. స్పెషల్ టీం కూడా రంగంలో దిగింది. గత 4 రోజుల నుంచి కూడా చిరుతపుల్ని పట్టుకునేందుకు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఫారెస్ట్ అధికారులు ఇంకా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కువగా బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇలా మేకను ఎరవేస్తూ కూడా దాన్ని ట్రాప్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే చిరుత పులికి సంబంధించి బంధించే ప్రయత్నంలో ఉన్నాము. ఎవరు కూడా భయాందోళన చేయవద్దు. శంషాబాద్ ప్రజలు ఎవరైతే ఉంటారో చుట్టుపక్కల ప్రజలు కూడా రాత్రిపూట బయటకు వెళ్ళాలంటే ఆచి బయటకు వెళ్ళాలంటూ కూడా ఏదైతే ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ అమర్.